పెట్టుకొని 1 కప్పు పల్లి మిరపకాయలు అయితే వేసి పల్లి లేకపోయింది దీన్ని చల్లారబెట్టి అటుకుల ఉప్మా కోసం కొద్దిగా ఆవాలు, శనగబ్యాళ్ళు, ఉద్దిబ్యాళ్ళు, శనగిత్తలు అయితే కొద్దిగా వేసుకొని వేయించుకొని తీసి పక్కన పెట్టుకుందాము. పెట్టుకున్న మీడియం సైజ్ ఆనియన్, 4 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు అయితే వేసి వేగిన తర్వాత కొద్దిగా చేసి పెట్టుకున్న మీడియం సైజ్ టమాటా, 2 గ్లాసులు అటుకులు కడిగేసి వేసుకుందాము. 1 గ్లాస్ వాటర్ వేసుకొని వంటలో పెట్టి ఒక 10 మినిట్స్ మగ్గుతూ ఉంటుంది. ఇప్పుడైతే పల్లి చట్నీ అయితే చేసుకుందాం. చట్నీ అయితే రుబ్బుకుందాము. ఫస్ట్ మిక్సీ జార్లో కొబ్బరి ముక్కలు అయితే రుబ్బుకున్న తర్వాత 1 కప్పు పల్లీలు, కొద్దిగా సాల్ట్, కొద్దిగా చింతకాయ, జీలకర్ర రుబ్బుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు, కొత్తిమీర అయితే వేసి రుబ్బుకుందాము. ఒక బౌల్లోకి అయితే తీసుకొని తిరగబాతు కోసం కొద్దిగా ఆయిల్, ఆవాలు, కరివేపాకు అయితే వేసి ఎంచుకున్న తర్వాత చట్నీలో వేసుకుంటే చట్నీ 10 మినిట్స్ స్లో మంటలో మగ్గిన తర్వాత కొద్దిగా కొత్తిమీర, కొబ్బరి వేయించి పెట్టుకున్న పల్లీలు అయితే వేసుకుని కలుపుకుంటే అటుకుల ఉప్మా రెడీ అండి.